డార్లింగ్ ప్రభాస్ ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫాలో అవుతున్నాడా? యాక్షన్ హీరో నుండి బన్నీ టర్న్ తీసుకోబోతున్నాడా? ఆ జోనర్ మూవీ చేయబోతున్నాడా? పుష్పని త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నాడు? ఐకన్ స్టార్ మాటల మాంత్రికుడి కాంబో గురించి రీసెంట్ గా ప్రముఖ నిర్మాత రివీల్ చేసిన ఆ మ్యాటర్ ఏంటి చూద్దామా? బాహుబలితో టాలీవుడ్ సత్తా ఏంటో డార్లింగ్ ప్రభాస్ బాలీవుడ్ కి రుచి చూపిస్తే పుష్ప సిరీస్ తో నార్త్ బెల్ట్ షేక్ ఆడించేశాడు పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్. ప్రెజెంట్ టాలీవుడ్ లో సోలో హీరోలుగా 1000 కోట్ల మార్కు చూసి ఇద్దరు మొనగాలుగా మారిపోయారు ప్రభాస్ అండ్ బన్నీ. కానీ బాహుబలి తర్వాత రాజమౌళి ఎఫెక్ట్ వల్ల కావచ్చు, కథల ఎంపికలో తడబడుతూ కావచ్చు, యంగ్ రెబెల్ స్టార్ నెక్స్ట్ పిక్చర్స్ బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టాయి. సాహో తెలుగులో సోసో అనిపించిన నార్త్ బెల్ట్ లో రఫ్ ఆడించింది. సాహో తర్వాత వచ్చిన రాధేశ్యామ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో జస్ట్ ఫర్ ఎ చేంజ్ అంటూ మైథాలజీ మూవీ ఆది పురుష్ చేశాడు. ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ కాలేదు, కానీ దర్శకుడు ఓం రౌత్ మాటల రచయితపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. డార్లింగ్ ఫ్యాన్స్ అయితే బాగా హర్ట్ అయ్యారు. కానీ ఆ లెక్కలన్నీ సరిచేశాడు సలార్ తో ప్రభాస్. 6 అడుగుల మాస్ కటౌట్ చూసి పొంగిపోయారు. ఇక కల్కి ఎటువంటి మార్క్ ను క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. కాగా ఇప్పుడు యంగ్ రెబెల్ స్టార్ ను ఫాలో అవుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప 2 వచ్చిన హిట్ ని ఎంజాయ్ చేసిన బన్నీ అట్లీతో చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. కాగా ఈ సినిమా కంప్లీట్ కాగానే త్రివిక్రమ్ తో సినిమాకు షిఫ్ట్ అవుతాడు. అయితే ఈసారి బన్నీతో సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ కాంబోలో మైథాలజీ మూవీ ఉండబోతుందట. ఈ విషయాన్ని రీసెంట్లీ ప్రముఖ నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. డిఫరెంట్ మైథాలజీ స్టోరీని తీసుకురాబోతున్నారట. పురాణాల్లో ఎక్కువగా ఎస్టాబ్లిష్ కాని ఓ గాడ్ లైఫ్ స్టోరీని తెరకెక్కించబోతున్నారట. భారీగా తీయబోతున్నట్లు చెప్పాడు నాగవంశీ. ఆది పురుష్ రిజల్ట్ చూసి మాటల మాంత్రికుడు ఒక లెసన్ గా భావించి తన కళానికి మరింత పదును పెట్టి మైథాలజీ అంటే టాలీవుడ్డే తీయాలి అని ప్రూవ్ చేస్తాడేమో చూడాలి. కాంట్రవర్సీ చుట్టూ నయనతార తిరుగుతుందో లేక లేడీ సూపర్ స్టార్ చుట్టే వివాదాలు తిరుగుతున్నాయో తెలియదు, కానీ మరోసారి ఆమె పేరు కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. మొన్న ధనుష్తో పెట్టుకున్న గొడవలు చాలేదని కొత్త ఇష్యూని క్రియేట్ చేసుకుందని తమిళ మీడియా కోడై కూస్తోంది. ఈసారి మేడం చేసిన ఘనకార్యం ఏంటో చూసేద్దాం పదండి. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారకు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటే కానీ నిద్ర పట్టదేమో. మరోసారి మేడం కాంట్రవర్సీలో చిక్కుకొని మీడియాకు రోస్టింగ్ అవుతోంది. మూకుత్తి అమ్మంటూ షూటింగ్ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ కి నయనతారకు కాస్ట్యూమ్ విషయంలో విభేదాలు నెలకొన్నాయట. దీంతో రుసరుసలాడుకుంటూ సెట్స్ నుండి నయన్ వెళ్లిపోయిందంటూ వార్తలొస్తున్నాయి. దీంతో దర్శకుడు సి సుందర్ షూటింగ్ ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు కోలీవుడ్ మీడియా అంటోంది. హిట్ మూవీ మూకుత్తి అమ్మన్ కు సీక్వెల్ గా మూకుత్తి అమ్మన్ 2 తెరకెక్కుతోంది. రీసెంట్ గా భారీ ఎత్తున సినిమా స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం సినిమా ఓపెనింగ్ రోజు హాజరై అందరికీ షాక్ ఇచ్చింది నయన్. అలా స్టార్ట్ అయిందో లేదో ఇప్పుడు ఇలా కాంట్రవర్సీలో చిక్కుకుంది. అయితే గొడవను వెంటనే సెటిల్ చేశారట నిర్మాత ఇషారి కే గణేష్. ప్రొడ్యూసర్ జోక్యంతో రాజీకొచ్చిందట హీరోయిన్. దీంతో ప్రాబ్లం సాల్వ్ అయింది, కానీ అక్కడ స్కెడ్యూల్ క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ స్కెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తున్నారట. నయనతార వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. గతంలో కాస్ట్యూమ్స్ విషయంలో ఇలాగే గొడవ పడిందట. ఫస్ట్ తమిళ మూవీ అయ్యా టైంలో కూడా ఇలాగే బిహేవ్ చేసిందని కోలీవుడ్ మీడియా గతాన్ని తవ్వుతోంది. అదే కాక రీసెంట్ గా ధనుష్ తో వివాదం కొని తెచ్చుకుంది. నయనతార డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన నానం రౌడీదాన్లోని 3 నిమిషాల క్లిప్ అనుమతి లేకుండా వాడారనే ఆరోపణలపై ధనుష్ నోటీసులు పంపాడు. దీనికి ఆమె బహిరంగ లేఖ రాసి ధనుష్ ని విమర్శించింది. సినిమాలతో కన్నా వివాదాలతోనే విమర్శలో నిలుస్తోన్న నయన్ వీటికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టిద్దో చూడాలి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఊహించని స్టార్డమ్ సొంతం చేసుకున్న ఓ బ్యూటీ ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ పై కన్నేసింది. ఓ బడా ప్రాజెక్ట్ తో మరికొన్ని రోజుల్లో ఆడియన్స్ ని పలకరించబోతోంది. ప్రైవేట్ ఆల్బమ్స్ తో మతి పోగొట్టిన ఈ సోయగం ఆ క్యారెక్టర్ లో మెప్పిస్తుందా? హ్యాట్రిక్ బ్యూటీగా మారుతుందా? ఓ ప్రైవేట్ సాంగ్ తో లక్కు తోక తొక్కిన తమిళ బ్యూటీ ప్రీతి ముకుందన్ ముట్టు సింగిల్లో మెప్పించిన అమ్మడి టాలెంట్ గుర్తించింది టాలీవుడ్. లాస్ట్ ఇయర్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హారర్ కామెడీ ఓం భీమ్ భుష్ లో శ్రీ విష్ణుకు జోడీగా నటించింది. జలజగా ఆకట్టుకున్నప్పటికీ శ్రీ విష్ణు, ప్రియదర్శిని, రాహుల్ రామకృష్ణ క్రేంజ్ కామెడీ వల్ల ప్రీతి హైలైట్ కాలేకపోయింది. ఆమె ఖాతాలో హిట్ పడ్డప్పటికీ క్రెడిట్ దక్కలేదు. ఓం భీమ్ భుష్ తో ఫస్ట్ హిట్ అందుకున్న 2 నెలలకే తమిళ ఎంట్రీ స్టార్ ప్రాజెక్ట్ తో మరో బ్లాక్ బస్టర్ చూసింది ప్రీతి ముకుందన్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో పాటు ఆశ కూడా అంటూ వచ్చిన సాంగ్ క్లిక్ అవడంతో తమిళ పోను రేంజే మారిపోయింది. ఈ 2 హిట్స్ ఆమెను లక్కీ హీరోయిన్ చేసేశాయి. ఇక ఆఫర్లు క్యూ కట్టాయి. తెలుగులో కన్నప్పలో మంచు విష్ణుకు జోడీగా నటించే ఛాన్స్ దక్కించుకుంది.
కన్నప్ప ప్రీతికి టాలీవుడ్ సెకండ్ మూవీ కాగా ఓవరాల్ గా థర్డ్ మూవీ. మంచు విష్ణు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న కన్నప్ప ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కన్నప్ప భార్యగా నెమలి అనే పాత్రలో కనిపించబోతోంది ప్రీతి. ఇదే కాదు, అథర్వతో ఇదయం మురళి, అశోక్ సెల్వన్ 23వ చిత్రంలో ఆమెనే హీరోయిన్. మేనే ప్యార్ కియాతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. కానీ వీటన్నిటికన్నా బిగ్గెస్ట్ కాస్ట్ ఆక్టేన్ మూవీగా రాబోతోంది కన్నప్ప. మరి ఈ థర్డ్ మూవీ ఆమెను హ్యాట్రిక్ హీరోయిన్ చేస్తుందా, లేదా కన్నప్ప భార్యగా ఏ మేరకు ఎంటర్టైన్ చేసిందో తెలియాలంటే కన్నప్ప రిలీజ్ వరకు ఆగాల్సిందే. వరుస ఫ్లాప్లతో స్ట్రగుల్ అవుతున్న బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ ఈ ఫేజ్ లో కూడా రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డ మూవీని ఈసారి పక్కా దించేందుకు ప్రిపేర్ అయిపోతున్నాడు. ఇంతకీ దేవ్గన్ చేస్తున్న రిస్క్ ఏంటి? 2 times పోస్ట్ పోన్ అయినా ఆ మూవీ ఏంటి చూద్దామా? బాలీవుడ్ లో ఏడాదికి మినిమం 2-3 సినిమాలను దింపేసే హీరో అజయ్ దేవ్గన్. హిట్స్ ఫట్స్ పట్టించుకోకుండా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ రీసెంట్లీ ఆయన చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బెడిసి కొడుతున్నాయి. సైతాన్ తర్వాత చేసిన మైదాన్ విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది, కానీ గల్లా పెట్టే ఉండలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన ఔరోమే కహాధంతా సినిమా వచ్చినట్లు వెళ్ళినట్టు కూడా ఎవరికీ తెలీదు. భారీ కాస్టింగ్ అండ్ బడ్జెట్ తో తెరకెక్కిన సింగం అగైన్ ఓకే అనిపించుకున్నప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదన్న టాక్ ఉంది. ఆ తర్వాత వచ్చిన నామ్, ఆజాద్, నామ్ కే వాస్తే చిత్రాలుగా మిగిలిపోయాయి. ఎట్ ప్రెసెంట్ అజయ్ దేవ్గన్ చేతిలో రైట్ 2, సన్ ఆఫ్ సర్దార్ 2 ఉన్నాయి. రైట్ 2 ఎప్పుడో కంప్లీట్ కాగా లాస్ట్ ఇయరే విడుదల చేయాలనుకున్నారు. గత ఏడాది నవంబర్ 15 అనుకుంటే అప్పుడు సెట్ కాలేదు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 21కి పోస్ట్ పోన్ చేశారు. పోనీ అప్పుడైనా రిలీజ్ అయిందా అంటే అప్పుడు కూడా విడుదలకు నోచుకోలేదు. 2 సార్లు వాయిదా పడిన తర్వాత రీసెంట్లీ బొమ్మ థియేటర్లోకి ఎప్పుడొస్తుందో రివీల్ చేశారు మేకర్స్. మే 1న రైట్ 2 థియేటర్లోని నాక్ చేయబోతోంది. ఇందులో యాంటోగనిస్ట్ గా కనిపించబోతున్నాడు రితేష్ దేశ్ముఖ్. రీసెంట్లీ రితేష్ లుక్ రివీల్ చేశారు. వాణి కపూర్ హీరోయిన్. ఇదిలా ఉంటే ఇప్పుడు మే 1న బొమ్మను రిలీజ్ చేయడం సాహసంగా చెప్పుకుంటున్నాయి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు. ఎందుకంటే ఐపీఎల్ ఫీవర్ పీక్స్కు వెళ్లే టైంలో దాంతోపాటు ఎండలు మండిపోతూ ఉంటాయి. దీంతో ఆక్యుపెన్సీ రేటుపై ప్రభావం పడుతుందని అంటున్నారు. బట్ కంటెంట్ బాగుంటే ఇవన్నీ లెక్క చేయరన్న ధీమాతో టీం ఉన్నట్లే కనిపిస్తోంది. రిస్క్ అని తెలిసి కూడా రైట్ 2 టీం థర్డ్ టైం మనసు మార్చుకుంటుందో, లేక అనుకున్న టైంకి సినిమా తీసుకొస్తుందో, ఇకపై ఏం జరుగుతుందో చూడాలి. సమ్మర్ సీజన్ లో బాక్స్ ఆఫీస్ హంటింగ్ షురూ చేస్తున్నాయి సౌత్ ఇండియా ఫిల్మ్స్. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నుండి మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీస్ రాబోతున్నాయి. ఇక హీరో హీరోయిన్స్ కి, దర్శక నిర్మాతలకు టెన్షన్ కామన్. కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి మాత్రం టెస్టింగ్ టైం. ఎందుకో, ఎవరా కంపోజరో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. సంక్రాంతి తర్వాత మళ్లీ థియేటర్లు కలకలలాడే సీజన్ సమ్మర్. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోవడంతో స్టూడెంట్స్, పేరెంట్స్ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఎంటర్టైన్మెంట్ ని ఆశ్రయిస్తూ ఉంటారు. అలా ఈ ఏడాది కూడా సమ్మర్ సీజన్ సద్వినియోగం చేసుకునేందుకు ప్రిపేర్ అవుతున్నాయి సౌత్ ఇండియా సినిమాలు. మార్చ్ ఎండింగ్ నుండి థియేటర్లపై దండయాత్ర చేయబోతున్నాయి రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, వీరధీర సూరన్, లూసిఫర్ 2, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలు. కామన్ గా హీరో హీరోయిన్లు, ఫిల్మ్ మేకర్లకు టెన్షన్ పట్టుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కు మాత్రం టెస్టింగ్ టైమ్ గా మారింది. ఎందుకంటే ఆయన మ్యూజిక్ అందించిన 3 మూవీస్ విత్ ఇన్ 15 days రిలీజ్ కాబోతున్నాయి. ఈ ఏడాది జీవి ప్రకాష్ మ్యూజిక్ అందించిన ఏ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సౌండ్ వినలేదు. వరంగాన్, నిలవుకు ఎన్మెల్ ఎన్నాడి కోబం నటించి కంపోజ్ చేసుకున్న కింగ్స్టన్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఎమర్జెన్సీకి పాటలివ్వగా అది కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ యాజ్ ఏ కంపోజర్గా జీవి ప్రకాష్కు క్రూషియల్గా మారాయి. రాబిన్ హుడ్, తమిళంలో వీరధీర సూరన్ 2, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలు విడుదలకు ప్రిపేర్ అయ్యాయి. వీరధీర సూరన్, రాబిన్ హుడ్ మార్చి 27, 28 తేదీల్లో రిలీజ్ అవుతూ ఉండగా గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10న థియేటర్లోకి రాబోతుంది. సినిమాను నిలబెట్టడంలో, పడగొట్టడంలో కంటెంట్తో పాటు సంగీతం కూడా కొంత వాటా షేర్ చేసుకుంటుంది. కంగువా లాంటి భారీ బడ్జెట్ చిత్రానికి కంటెంటే కాదు, దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బీజిఎంపై విమర్శలొచ్చాయి. రీసెంట్లీ గేమ్ చేంజర్ విషయంలో కూడా తమన్ నెగటివిటీని మూటగట్టుకున్నాడు. ఇప్పుడు జీవి ప్రకాష్, బిగ్ స్టార్స్ విక్రమ్, వీరధీర సూరన్, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఎక్కడైనా తేడా కొట్టిందంటే జీవి ప్రకాష్ ఈ ఇద్దరు ఫ్యాన్స్ చేతిలో రోస్టింగ్ కు రెడీ కావాల్సిందే. ఇప్పటికే కంపోజర్గా 100 సినిమాల మైల్ స్టోన్ కు చేరువైన జీవి ప్రకాష్ టెస్టుల్లో పాస్ అయి అప్లాస్ తెచ్చుకుంటాడు, లేక రోస్టింగ్ కు రెడీ అవుతాడో వెయిట్ అండ్ సీ.